సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. మొత్తం 45 అంశాలతో ఏపీ కేబినెట్ ఎజెండా ఖరారైంది. జగనన్న రెండో విడతకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డిపిఆర్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మిచాంగ్ తుఫాన్ నష్టపరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సామాజిక పెన్షన్లని 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెంచేందుకు కేబినెట్ అంగీకారం తెలపనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, మొత్తంగా కేబినెట్ సమావేశంలో ఏ అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఏపీ కేబినెట్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన కొనసాగుతూ ఉంది. అయితే ఈ భేటీలో పలు కీలక అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తుంది. దానితో పాటు కొన్ని కీలకమైన అంశాల మీద కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే జగనన్న సురక్ష అంటూ కూడా ప్రతి గ్రామ స్థాయిలో సంబంధించి కావచ్చు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి సర్వే చేసి వాళ్ళకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన డేటాని ఇప్పటికే సేకరించడం జరిగింది. దానికి సంబంధించి రెండో విడత మళ్ళీ జగనన్న సురక్ష ప్రోగ్రామ్కి సంబంధించి కేబినెట్ అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా 2,750 రూపాయలు అయితే వస్తుంది. జనవరి నుంచి కూడా కొత్తగా 3,000 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా కూడా 3,000 రూపాయలు జనవరి నుంచి ఇవ్వనున్న నేపథ్యంలో దానికి సంబంధించి 65 లక్షల మందికి కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దానికి సంబంధించి జగనన్న వారోత్సవాలు వారం రోజుల పాటు చేయాలంటూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే విశాఖకు సంబంధించి కూడా లైట్ మెట్రో ప్రాజెక్టుకి డిపిఆర్ఎంకి ఆమోదం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఈ మధ్యకాలంలో వచ్చిన తుఫానుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులకు సంబంధించి 8 జిల్లాలు పంట నష్టం వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి తడిసిన ధాన్యం కొనుగోలు విషయం మీద, అలాగే సహాయక చర్యల మీద, అలాగే రైతులకు సంబంధించిన నష్టపరిహారం సంబంధించి చెల్లించే విషయంలో కూడా క్యాబినెట్ అయితే చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తం దాదాపు 45 అంశాల మీద అయితే ఇవాళ చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంతోపాటు మెగా డిఎస్సికి సంబంధించి, అలాగే వైద్య శాఖలో దాదాపు 350 పోస్టు డాక్టర్ పోస్టులకు సంబంధించి కూడా మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే విధంగా కూడా క్యాబినెట్లో చర్చ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా పూర్తి స్థాయిలో అయితే క్యాబినెట్కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ప్రధానంగా ఏదైతే జనవరిలో సంబంధించవచ్చు రాబోయే 3 నెలల్లో నవరత్న పథకాలకు సంబంధించి, అలాగే వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన పథకాలకు సంబంధించి కూడా ఎక్కడ నిధులు ఆలస్యం కాకుండా పూర్తి స్థాయిలో ప్రజలు తమ ఖాతాలో పడే విధంగా కూడా ఆర్థికంగా కూడా ఆర్థిక అంశాల మీద కూడా ఈ క్యాబినెట్లో అయితే చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే దాదాపు గంట నుంచి కూడా ఈ క్యాబినెట్ అనేది కొనసాగుతుంది. పలు 45 అంశాల మీద అయితే సుదీర్ఘంగా చర్చ జరిగి కొన్ని ముఖ్యమైన వాటికి కూడా తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.